హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు చిల్డ్రన్స్ బైబిల్ స్టడీ. నేను మీ ప్రశాంత్ అక్కని. అందరు బాగున్నారు కదా పిల్లలు? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో జెనసిస్ 18th చాప్టర్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ముగ్గురు దేవదూతలు అబ్రహాం వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా షారాకి ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంకా సొదొమ గొమొర్రా యొక్క విధి గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఓకే, అయితే ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ మనం నేర్చుకున్నాం. జెనసిస్ 18th చాప్టర్ 23 నుంచి 33 వర్సెస్ వరకు మనం చదువుకుందాం పిల్లలు. ఇంకెందుకు ఆలస్యం, బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 80 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 80 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరం అవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 80 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 80 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అతడు, ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడట తెగించి తిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదనను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుందాం. జెనసిస్ 18th చాప్టర్ 23rd verse. And Abraham drew near and said, Will thou also destroy the righteous with the wicked? Peradventure there be 50 righteous within the city. Will thou also destroy and not spare the place for the 50 righteous that are therein, that be far from thee, to do after his manner, to slay the righteous with the wicked, and that the righteous should be as the wicked, that be far from thee? Shall not the judge of all the earth do right? And the Lord said, If I found in Sodom 50 righteous within the city, then I will spare all the place for their sake. And Abraham answered and said, Behold, now I have taken upon me to speak unto the Lord, which I am dust and ashes. Peradventure there shall lack 5 of the 50 righteous. Will thou destroy all the city for lack of 5? And he said, If I find there 40 and 5, I will not destroy it. And he spake unto him yet again, and said, Peradventure there shall be 40 found there. And he said, I will not do it for 40's sake. And he said unto him, Oh, let not the Lord be angry. I will speak. Peradventure there shall 30 be found there. And he said, I will not do it, if I find 30 there. And he said, Behold, now I have taken upon me to speak unto the Lord. Peradventure there shall be 20 found there. And he said, I will not destroy it for 20's sake. And he said, Oh, let not the Lord be angry, and I will speak yet
but this once peradventure 10 shall be found there. And he said, I will not destroy it for 10's sake. And the Lord went his way as soon as he had left communing with Abraham, and Abraham returned unto his place. ఓకే పిల్లలు, అయితే మనం ఈ వచనాలలో అబ్రహాం ఇంటర్సెడ్స్ ఫర్ సొదోమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీరు విన్నారు కదా, సొదొమ గొమొర్రా యొక్క పాపం పెరిగిపోయిందనమాట. సో సొదొమ గొమొర్రా యొక్క నాశనము దేవుడు పంపించబోతున్నాడు అని చెప్పి అబ్రహాముకి అర్థమైందనమాట. అయితే అబ్రహాముకి సొదొమ గొమొర్రా నాశనం అవ్వడం ఇష్టం లేదనమాట. సో అబ్రహాము సొదొమ గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఏంటంటే 50 మంది నీతిమంతులు ఒకవేళ సొదొమలో ఉంటే మీరు అది అగ్ని రాల్చకుండా ఆపుతారా దేవా అని చెప్పి మాట్లాడతారనమాట. అయితే యేసయ్య ఏం చెప్తారంటే, అవును 50 మంది నీతిమంతులు ఉంటే అది నేను సొదొమని నాశనం చేయను అని చెప్పి, అప్పుడు అక్కడ 50 నుంచి 10 వరకు కూడా తను అబ్రహాము యెహోవాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారనమాట. ఒకవేళ 50 మందిలో 5 మంది కూడా తక్కువ అయితే మీరు సొదొమని నాశనం చేస్తారా అని అంటే, లేదు 45 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను అని చెప్పి యెహోవా చెప్తాడు. తర్వాత 30 మంది ఉంటే నాశనం చేస్తారా అంటే, లేదు 30 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను అని యెహోవా చెప్తారు. తర్వాత 20 మెంబర్స్ ఉన్నా మీరు నాశనం చేస్తారా అంటే, లేదు 20 మెంబర్స్ ఉన్నా నేను నాశనం చేయను. చివరికి 10 మెంబర్స్ ఉన్నా మీరు నాశనం చేస్తారంటే, లేదు 10 మెంబర్స్ ఉన్నా నేను నాశనం చేయను అని చెప్పి అబ్రహాముతో యెహోవా చెప్తారనమాట. సో ఈ కన్వర్సేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో ఈ వచనాలలో మనము అబ్రహాము యెహోవా దగ్గర విజ్ఞాపన గురించి, అంటే సొదొమ యొక్క విజ్ఞాపన గురించి మనం నేర్చుకున్నాం పిల్లలు. అంటే అంతగా సొదొమ యొక్క పాపము పెరిగిపోయిందనమాట. చివరికి సొదొమలో ఎంతమంది అగ్ని రాల్చకుండా, అంటే అగ్ని గంధకంలో పడకుండా నాశనం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూసుకుందాం. ఓకేనా? ఇంకా మనం మెమరీ వర్స్లోకి వెళ్ళిపోదాం. సామెతలు 3:22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. మరొకసారి పిల్లలు, సామెతలు 3:22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందాం పిల్లలు. Proverbs 3:22 So shall they be life unto thy soul and grace to thy neck. మరొకసారి పిల్లలు, Proverbs 3:22 So shall they be life unto thy soul and grace to thy neck. ఓకే పిల్లలు, ఖచ్చితంగా చిల్డ్రన్స్ బైబిల్ స్టడీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ ఎపిసోడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మీరు తద్వారా ప్రీవియస్ ఎపిసోడ్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా పిల్లలు? ప్రే ఫర్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్.